ఆమె ఎవరు? పార్ట్ 2కి స్వాగతం. మీరందరూ పార్ట్ 1 విన్నారు కదా! మరి మీ బంధువులకి, స్నేహితులకి దీని గురించి చెప్పారా? షేర్ చేశారా? మరి ముఖ్యంగా ఒక్క లైక్ అన్నా కొట్టి సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే వెంటనే చేసేయండి. మరి ముఖ్యంగా మీకెవరైనా రిపోర్టర్ మిత్రులు ఉంటే వారికి ఖచ్చితంగా మన ఛానల్ గురించి, ఈ మేడే కథనం గురించి చెప్పండి. సరే, ఇక మనం కథలోకి వెళ్దాం. వెల్కమ్ టు డీడీఆర్ ఛానల్. రంగుల కవర్ విప్పి చూసి నిర్ఘాంతపోయిన మేడే ఆ గ్రీటింగ్ కార్డ్‌ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాడు. అందులో మొత్తం 23 ఫోటోలున్నాయి. ప్రస్తుతం తనకి 27. ఆ 23 కూడా తన మొదటి పుట్టినరోజు నుంచి 23వ పుట్టినరోజు వరకు తను జరుపుకున్నటువంటి వేడుకలకు సంబంధించినవి. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సేపు పట్టింది. తప్పకుండా ఎవరో గాని తనకు బాగా తెలిసిన వాళ్ళు, తనకు బాగా దగ్గర వాళ్ళనేది అర్థమైంది. అది ఎవరు పంపారని గమనించడం ప్రారంభించాడు. కానీ గ్రీటింగ్ మీద ఏమీ రాయలేదు. దాంతో వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ కూడా అక్షరాలేమీ కనిపించలేదు. ఇన్‌లాండ్ లెటర్ తీసుకొని లోపలేమన్నా మ్యాటర్ ఉందేమో అని చూశాడు. అటు ఇటు తిప్పుతూ తదేకంగా ఇన్‌లాండ్ లెటర్‌ని, గ్రీటింగ్ కార్డ్‌ని చూస్తూ గ్రీటింగ్ కార్డ్‌లో తన 23వ బర్త్‌డే ఫోటో ఒకటి ఒకవైపు మాత్రమే అంటించి కనిపిస్తుంది. ఎందుకో తనకు తెలియకుండానే తన చేతుల్లో వణుకు ప్రారంభమైంది. అలాగే వణుకుతూ ఆ ఫోటోని పైకెత్తి చూశాడు. జీనియస్! ఫైండ్ నెక్స్ట్ లెటర్ డేట్ అండ్ ఇన్ఫార్మ్ ఇన్ 2 days. అదర్‌వైజ్ ఫర్గెట్ మీ అని ఉంది. అది చూడగానే మళ్ళీ ఒకసారి గ్రీటింగ్ కార్డ్‌ని పైకి, కిందకి ప్రతి ఫోటోను కదిలించే ప్రయత్నం చేస్తూ చూశాడు. కానీ అన్ని ఫోటోలు పూర్తిగా మూసి ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి క్లూ దాని మీద లేదు. వెంటనే దాన్ని పక్కన పడేసి ఇన్‌లాండ్ లెటర్‌ని తీసి క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. లెటర్ రాసిన చోట ఎటువంటి క్లూస్ దొరకలేదు. ఇన్‌లాండ్ లెటర్ మీద వేసే స్టాంపును బట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని స్టాంపును క్షుణ్ణంగా పరిశీలించాడు. అది వారి ఆఫీస్ ఉన్నటువంటి మాధవ్ నగర్‌కు సంబంధించిన స్టాంపు. అంటే ఆ లెటర్ పంపించే వాళ్ళు మాధవ్ నగర్‌లోనే పోస్ట్ చేశారని అర్థమైంది. ఒకసారి అడ్రస్‌ని పరిశీలిద్దామని చెప్పి అడ్రస్‌ని చదవడం ప్రారంభించాడు. టు డియర్ మేడే రిపోర్టర్, డీడీఆర్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్, అగస్త్య కాలనీ, నందికొట్కూర్ రోడ్, కర్నూల్ 518002. ఫోన్ నంబర్ 08518232232. అరే, ఏంటిది నంబర్‌లో ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది అని మళ్ళీ నంబర్‌ని పరిశీలించాడు. 08 తర్వాత 3 అక్షరాలు తేడాగా ఉన్నాయి. మళ్ళీ ఆ నంబర్‌ని పరిశీలించాడు. 08 తర్వాత 3 అక్షరాలు తేడా ఉన్నాయి. ఏంటబ్బా అంటూ పైన పిన్ కోడ్‌ని పరిశీలించాడు. ఆ తర్వాత అడ్రస్‌ని మళ్ళీ మళ్ళీ తదేకంగా చూడడం ప్రారంభించాడు. వెంటనే ఏదో ఐడియా వచ్చిన వాడిలాగా ఒక పేపర్ తీసుకొని అందులోని లెటర్స్ పేపర్ మీద రాయడం ప్రారంభించాడు. 10 నిమిషాలు కుస్తీ పట్టిన తర్వాత యెస్, ఐ గాట్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు. పక్కన క్యాబిన్‌లో ఉన్నటువంటి డేవిడ్ వాట్ హ్యాపెండ్ మై డే? ఎనీథింగ్ సర్ప్రైజింగ్ అంటూ అడిగాడు. సారీ అండి, పర్సనల్ అన్నాడు మేడే. అవునా, ఓకే అంటూ తమ్ము చూపించాడు డేవిడ్. అయితే ఆ డేట్ తనకు తెలిసినట్టుగా ఆ లెటర్ పంపించిన వాళ్లకు ఎలా చెప్పాలి అని ఆలోచించసాగాడు. వెంటనే బయలుదేరి కర్నూలు టౌన్లోని వివిధ ప్రభుత్వ ఆఫీసులకు చేరి అక్కడి నుండి నేరుగా ఆఫీస్కు వచ్చి ఐటెం ప్రజెంట్ చేశాడు. ఐటెంలో పర్యాటక శాఖ వారు రాబోయే ఆగస్టు 15వ తేదీకి కర్నూలు జిల్లా తరపున ప్రత్యేక వాహనంను తయారు చేస్తున్నారు అనే వార్తను చెప్పాడు. ఆ లెటర్ అడ్రస్‌లో క్లూ ఎలా ఇచ్చారు అంటే, లెటర్ రాసిన వారు బోల్డ్ లెటర్‌లో ఉన్నటువంటి లెటర్స్‌ని సరిగ్గా పేరుస్తే ఆగస్ట్ అని వస్తుంది. తర్వాత 51158 అంటే 8వ నెల 15వ తేదీ అని సింబాలిక్‌గా చెప్పడానికి ఆ 3 అక్షరాలని 5కు బదులుగా రోమన్ లెటర్, 1కి బదులుగా బార్, 8కి బదులుగా డాలర్ వాడడం జరిగింది. అలా కనిపెట్టేశాడు మేడే. ఇక ఆ రోజు నుంచి ఆ లెటర్ రాసింది ఎవరైంటారబ్బా? నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే అయ్యుంటారు. ఎవరైంటారు అంటూ ఆలోచించసాగాడు. పనిలో పనిగా తన వృత్తికి సంబంధించినటువంటి వాటిలో మరింత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందు కొనసాగిపోతున్నాడు. అటువంటి సమయంలో ఒకరోజు పొద్దున్నే ఎడిటర్ గారి దగ్గర నుంచి ఫోనొచ్చింది. మాధవ్ నగర్‌లో వాటర్ ట్యాంక్ దగ్గర శవం ఉంది. వెంటనే వెళ్ళు అని. ఫోన్ పెట్టేశాడు. మనవాడి డెడికేషన్ మనకు తెలిసిందే కదా! మిగతా వాళ్ళు చొక్కా యేసుకొని బొత్తాలు పెట్టుకునే లోపల మనోడు డొక్కు స్కూటర్ యేసుకొని స్పాట్‌కి వచ్చేశాడు.
అక్కడ ఇంకా పోలీస్ అధికారులు ఎవరు రాకముందే మనోడు స్పాట్‌కి వెళ్ళిపోయాడు. ఆ శవాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించాడు. ఒక చాయ్ కొడితే గాని మైండ్ పనిచేయదంటూ చాయ్ తాగడానికి షాప్ దగ్గరికి వెళ్ళాడు. వచ్చేటప్పటికి పోలీస్ ఆఫీసర్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ హడావిడిగా అక్కడ సీఐ రవికుమార్‌తో పాటుగా ఉన్నారు. మేడే సార్ హౌ ఆర్ యూ? సూసైడ్ కేస్ అండి. ఎవడో పురుగుల మందు తాగి ఇక్కడ చనిపోయాడు అని చెప్పాడు. వెంటనే మేడే మీరు మళ్ళీ పప్పులో కాలేశారు. అది సూసైడ్ కాదు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పాడు. మీకెలా తెలుసు అంటూ షాక్‌గా అడిగాడు రవికుమార్. అది మర్డర్ అవ్వడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్ని అవకాశాల్ని పూసగుచ్చినట్టు వివరించాడు. సీఐ రవికుమార్‌కి దిమ్మ తిరిగిపోయింది. మీరు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లోకి రావాల్సిన వాళ్ళండి. అంటూ "ఒరేయ్! సూసైడ్ కాదు. మర్డర్ కింద మార్చండి కేసుని. మేడే సార్ చెప్పిన తర్వాత తప్పదుగా" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మనవోడు ఆగస్టు 15థ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వీలైనంత వరకు ఆ లెటర్ రాసింది ఎవరు అనే ఆలోచన చేయకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఆలోచన వచ్చింది అంటే ఆ రోజంతా తనకు తెలియకుండానే డల్‌గా అయిపోతుంది. అంతేకాదు పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు. 3.5 నెలలు తన జీవితంలోనే ఎంతో భారంగా గడిచిన రోజులు. ఆగస్టు 15 రానే వచ్చింది. అవును, ఈరోజు పోస్టల్ హాలిడే కదా! లెటర్ ఏ విధంగా వస్తుంది? ఛాన్స్ లేదు. మేబీ రేపొస్తుందేమో అనుకున్నాడు. కరెక్ట్‌గా సమయం మధ్యాహ్నం 3:15 సెక్యూరిటీ వాడు వచ్చి, "సార్ మీకు పొద్దున్నే ఒక చిన్న అమ్మాయి వచ్చి లెటర్ ఇచ్చి వెళ్ళింది" అని చెప్తూ లెటర్ ఇచ్చేశాడు. ఆత్రంగా లెటర్ తెరిచి చూశాడు మేడే. డియర్ మేడే, ఈ లెటర్ ఎవరు రాశారు అని ఆలోచిస్తున్నావు కదా! ఆ ప్రయత్నం ఆపేసేయ్. నీ వల్ల కాదు నన్ను పట్టుకోవడం. ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎలా క్లూస్ పట్టుకుంటావనేది నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి నా దగ్గర నీ ఆటలు సాగవు. ఎంతగా ఏడిపించావు నన్ను, ఎంత ప్రేమగా చూసుకుంటూ వచ్చాను నిన్ను, అంత నెగ్లెక్ట్ చేశావు. అసలు నేను గుర్తుంటానా నీకు? 2వ తరగతిలో ఇదే రోజు క్లాస్‌లో వాళ్ళందరికీ చాక్లెట్‌లు పంచావు. అదేలే మీ అమ్మ టీచర్ కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రోజు పంచిచ్చేది. సరే, నాకు తెలిసినంత వరకు రిపోర్టింగ్‌కి శత్రువు ఏంటో తెలుసా? మొనోటమే. కొత్తదనం ఎప్పుడూ జోషిస్తుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లెటర్ ఎప్పుడు అనేది ఈ లెటర్‌లోనే క్లూ ఉంది. తెలుసుకో అంటూ ముగించింది. యథావిధిగా మనోడు ఆ లెటర్‌లోని క్లూస్‌ని బట్టి తర్వాత రోజు న్యూస్ ఐటెమ్‌లో ప్రెజెంట్ చేశాడు. మేడే 3 నెలలకొకసారి లెటర్ పోయి, 2 నెలలకొకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారిగా లెటర్‌లు అందుకోవడం వచ్చింది. ప్రతి లెటర్‌లో ఏదో ఒక క్లూ ఇవ్వడాన్ని, మన మేడే దాన్ని రివీల్ చేయడం, దాంతో పాటు చిన్నప్పుడు మేడే దాదాపు మర్చిపోయే విషయాలను గుర్తు చేస్తూ ఆట పట్టించడం జరుగుతూ వచ్చింది. దీని ద్వారా తన రిపోర్టింగ్‌కి కూడా ఎంతో మేలైందండి. అలా అలా లేఖ రాయబారాలు కొనసాగుతూ వచ్చాయి. ఒకరోజు, 2 రోజులు కాదండి. ఏకంగా 4 ఏండ్లు ఇలాగే నడిచింది. మళ్ళీ 2004 సంవత్సరం మేడే రోజు వచ్చిన ఉత్తరం తీసి చదువుతున్నాడు మేడే. మేడే, ఇక నీవు లేని జీవితం నేను ఊహించలేకున్నాను. ఇక నా శేష జీవితం నీతోటే. నీ ఇంట్లో ఒక మూలన పడి ఉంటాను. నిన్ను చూసుకుంటూ గడిపేస్తాను. ఇవన్నీ ప్రతిలేఖలో రాసే విషయాలైనా కూడా మేడేకి ఎందుకో ఇక తాను ఆమె లేకుండా బ్రతకలేమో అనిపిస్తుంది. కంటి నిండా నిండిన నీళ్లను తుడుచుకుంటూ తర్వాత చదవసాగాడు. మేడే, ప్రేమను ప్రేమిస్తే గుండెకు ఇంత భారం ఎందుకు? మేడే, నచ్చిన వాడికి దగ్గర కావడానికి ఎందుకింత శిక్ష? నువ్వు నికార్సైన మగాడిని అనిపించుకున్నావు. ప్లీజ్, ప్లీజ్, నేను ఉండలేను, బ్రతకలేను. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. జూలై 19వ తేదీ నా పుట్టినరోజు. అదే రోజు జీటీ హోటల్లో
వేడుకలకు వచ్చేసాయి. ఇక ఒక్క క్షణం కూడా దూరం కాకుండా కలిసి ఉందాం. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఎందుకంటే నువ్వు రాకుంటే అదే నా డెత్ డే అవుతుంది. అది నీకు అర్థమవుతుంది కదా? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నీ భార్య పిల్లల్ని ఏం చేయాలనేగా? నేను హ్యాండిల్ చేస్తాను. నో ప్రాబ్లం. అవసరమైతే నా సంపాదనంతా దారపోసైనా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాను. ఇది నా ప్రామిస్. సో, మనం కలవబోతున్నాం. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటూ ముగించింది. హే! ఎవరు? ఏంటి కింద మెసేజ్‌లేవో వస్తున్నాయి, ఒకసారి గమనిద్దాం. ఏంటి బీడీకి పెళ్ళయిందా? ఇదేం పోయే కాలం? వాట్? పిల్లలు కూడా ఉన్నారా? బుద్ధి లేదా వాడికి? ఇంకొకరు ఏదో కామెంట్ పెట్టారు చూడండి. అందుకే ప్రేమ గుడ్డిది అనేది. మనసును గుడ్డిగా మార్చింది. సరే, సరే. కామెంట్స్ తర్వాత చదువుదాం. మేడే ఆమె పుట్టినరోజుకి వెళ్ళబోతున్నాడా? ఆమె మేడే భార్యను ఏం చేయబోతుంది? ఆమె, మేడే కలుస్తారా? భార్య పిల్లల పరిస్థితి ఏంటి? చిచి, హీరో అనుకున్న మేడే విలనా? షేమ్ షేమ్. మేడే డౌన్ డౌన్ అనుకుంటున్నారా? అయితే ఆమె ఎవరు? చివరి భాగం జూలై 19వ తేదీ ఆమె పుట్టినరోజున. మీరు వస్తున్నారు కదా ఆమె బర్త్డే ఫంక్షన్కి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ రిపోర్టర్ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక, ఈ ఆమె ఎవరు కథానికకు సంబంధించి ఒక కంటెస్ట్ స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు 16వ తేదీ తెలియజేయబడతాయి. ఇందులో పాల్గొని ఆమె ఎవరు అనేది 19వ తేదీ కథానిక స్టార్ట్ అయ్యే లోపల మీరు కనిపెడితే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ అందించబడుతుంది. ఆల్ ద బెస్ట్. మేడే, ఆమె ఎవరు, లాస్ట్ ఎపిసోడ్, closing episode on July 19th. Thank you. Thanks for watching.